హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమ కావ్యం పార్ట్ 8. ఇంటికి చేరుకున్న వెంటనే సూర్య తమ్ముడు కార్తీక్ ఇల్లంతా చూసి అన్నయ్య వదిన ఎక్కడా అని అడిగాడు. గౌరీ నవ్వుతూ వాళ్ళిద్దరూ ఇప్పుడు వేరే ఇంట్లో ఉంటున్నారా అంది. ఓహో అలాగా, పర్లేదు, నేనే వెళ్ళి వాళ్ళని కలుస్తాను అన్నాడు. సరే అంది గౌరీ. అన్నయ్య వదినికి ఈరోజు వీకెండ్ కదా, ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ ఇస్తా. ఎవరైనా నేను వస్తున్నానని చెప్పారా అని అడిగాడు. వస్తున్నామని చెప్పాం, కానీ ఎప్పుడు వస్తున్నావో చెప్పలేదు అంది గౌరీ. అయితే ఓకే అని ఫ్రెష్ అయ్యి సూర్య ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. అదే సమయంలో కావ్యకి గౌరీ ఫోన్ చేస్తుంది. హలో అత్తయ్య, ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుతుంది. బాగున్నాం కావ్య, వీకెండ్ కదా, ఇంట్లోనే ఉన్నారా అని గౌరీ అడుగుతుంది. లేదత్తయ్య, నేను సూర్య ఇద్దరం షాపింగ్కి వచ్చాం. మార్కెట్లో చిన్న పనుంది, వస్తువులు కొనాలి అని అంది కావ్య. ఓ అలాగా, ఎప్పుడు వస్తారు ఇంటికి? 2 hours పడుతుంది అత్తయ్య. ఏమైనా పనుందా అని అడిగింది. ఏం లేదు, ఊరికే. ఓకే బాయ్. సరే అత్తయ్య, బాయ్ అని కావ్య ఫోన్ పెట్టేసింది. వెంటనే గౌరీ కార్తీక్కి కాల్ చేసి హలో అమ్మ చెప్పు అని అడుగుతాడు. మీ అన్నయ్య వాళ్ళు ఇంట్లో లేరంటరా, వాళ్ళు రావడానికి ఇంకొక 2 గంటలు పడుతుందంట. అవునా, అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు చిరాగా. నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళ ఇంట్లో పనిచేసే మంగమ్మ అడ్రస్ చెప్తాను, ఇంటికి వెళ్ళు, తాళాలు ఆమె దగ్గర ఉంటాయి, అవి తీసుకొని నేరుగా ఇంటికి వెళ్ళిపో అంది. ఓకే అమ్మా అని కార్తీక్ అంటూ త్వరగా గౌరీ పంపిన అడ్రస్ తీసుకొని కార్తీక్ మంగమ్మ ఇంటికి వెళ్తాడు. ఇక ఇంటికి సూర్య కావ్య కావాల్సినవన్నీ కొనడానికి షాపింగ్ వెళ్తారు. షాపింగ్ మార్కెట్లో ఇద్దరు నవ్వుకుంటూ ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకుంటూ షాపింగ్లో మునిగిపోయారు. అప్పుడే ఒక చిన్న అబ్బాయి ట్రాలీ చాలా వేగంగా తోసుకుంటూ కావ్య వైపు వస్తూ ఉంటాడు. అది గమనించిన సూర్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కావ్య నడుం చుట్టూ చేయి వేసి తన వైపు బలంగా లాగుతాడు. అందువల్ల సూర్య పెదవులు ఆమె నుదుటిపై తాకుతాయి. ఆ ఒక్క క్షణం ఇద్దరూ అలాగే ఉండిపోతారు. సూర్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కావ్యకు సిగ్గుతో మాటలు కూడా రావట్లేదు. ఇద్దరు కళ్ళు ఒకదానితో ఒకటి చూసుకుంటూ ఉన్నారు. కొన్ని క్షణాలు గడిచిపోయాయి. అప్పుడే అక్కడ ఉన్న ఆ చిన్నబాబు తండ్రి సారీ సార్, అంతా ఓకేనా అని అడగడంతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. కావ్య వెంటనే సిగ్గుతో తల దించుకుంటుంది. సూర్య ఏం పర్లేదులేండి, బాగానే ఉంది, థ్యాంక్ యూ అని చెప్పి ఆమె వైపు చిరునవ్వుతో చూస్తాడు. కావ్య మాత్రం అతని చూపుని తప్పించుకుంటూ ట్రాలీని ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోతుంది. కార్తీక్ మంగమ్మ దగ్గరకు తాళాలు తీసుకొని తన బైక్పై బయలుదేరతాడు. హెల్మెట్, మాస్క్ పెట్టుకొని జాగ్రత్తగా వచ్చి ఇంటి ముందు బైక్ ఆపుతాడు. అదే సమయంలో చాలా రోజుల తర్వాత తన అక్కను చూడడానికి అన్విత కూడా స్కూటీ తీసుకొని అక్క వస్తుంది. ఇక కార్తీక్ హెల్మెట్ తీసి బైక్ తగిలించి మాస్క్తోనే తన దగ్గర ఉన్న తాళాలు ఏది ఓపెన్ అవుతుందా అని డోర్ తాళాలు మొత్తం పెట్టి ఒక్కొక్క తాళంతో తీస్తూ ట్రై చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన అన్విత మాస్క్ వేసుకొని ఉన్న కార్తీక్ని చూసి మనసులో వీడు ఖచ్చితంగా దొంగ అయి ఉంటాడు అని అనుకొని ఇప్పుడు ఏం చేయాలి అని ఒక క్షణం ఆలోచిస్తూ ఆమె వెళ్ళి వెంటనే ఆమె బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే తీసుకొని నెమ్మదిగా అతని వెనక్కి వెళ్ళి నిలబడుతుంది. అతను ఏదో శబ్దం వినిపించి ఎవరు అంటూ వెనక్కి తిరిగే లోపే ఆ స్ప్రేని అతని కళ్ళల్లో కొడుతుంది అన్విత. అంతలో కళ్ళలోకి స్ప్రే కొట్టేసరికి అబ్బా ఎవరు నువ్వు, కళ్ళు మంట అని అంటాడు. అతను అరిచాడు. అన్విత మాత్రం కోపంగా నేనెవరా, పట్టపగలు మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తావా, సిగ్గులేదు అంది. హే, నేను దొంగని కాదు అని అతను చెప్పాడు. అవునా, దొంగ ఎవరైనా నేను దొంగని అని చెప్తారా అని అంది. ముందు నా మాట విను, నిజంగానే నేను దొంగని కాదు అని అతను మళ్ళీ చెప్తాడు. చాలు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా అని హెచ్చరించింది. అతను కూడా కోపంగా సరే, నేను కూడా పోలీసు కంప్లైంట్ ఇస్తా. అన్విత ఆశ్చర్యంగా నా మీద నేనేం చేశాను? నా కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టావు కదా, నా కళ్ళకి ఏదైనా జరిగితే కారణం నువ్వే అన్నాడు. అబ్బా, నీకు ఎంత ధైర్యం, ఇలా మాట్లాడుతున్నావు, దొంగ కాదని నేను నమ్మాలని కదా అని అంటుంది. ఒకసారిగా అతను ఆమె వైపు చూస్తూ మాస్క్లో ఉన్నా సరే చూడడానికి మాత్రం హీరోలా ఉన్నాడు అని అనుకుంటుంది.
కళ్ళు నులుముకుంటూనే ఉంటే నచ్చానా అని అడుగుతాడు. ఛీ, నేను ఎందుకు దొంగని ఇష్టపడతాను అని అన్విత అడుగుతుంది. అప్పుడే కార్తిక్ నిజంగా నేను దొంగను కాను, ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అని అన్నాడు. అది విని అన్విత ఒక్కసారిగా షాక్ అయి, అంటే నువ్వు కొంపతీసి కార్తిక్ కాదు కదా అని సందేహంగా అడుగుతుంది. అవును, నేను కొంప తీసి కాదు, కానీ కార్తిక్ వాళ్ళ తమ్ముడినే అని సూర్య వాళ్ళ తమ్ముడినే అని చెప్తాడు. అయినా నా పేరు నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అప్పుడే అన్విత చిన్నగా నవ్వుతూ సారీ అని చెప్తుంది. అతని ముఖంపై ఉన్న మాస్క్ తీసేసి ముఖాన్ని కనిపించగానే నిజంగా కార్తికే అని తన తల పట్టుకొని చాలా సారీ, నేను దొంగ అనుకొని ఇలా చేశాను అంది సిగ్గుపడుతూ. తర్వాత వెంటనే అతని దగ్గర ఉన్న తాళం గుర్తు తీసుకొని తలుపు తెరిచి, నా పేరు అన్విత, నేను మీ వదిన వాళ్ళ చెల్లెల్ని అని తాను పరిచయం చేసుకుంది. కార్తిక్ మాత్రం ఇంకా కళ్ళను రుద్దుకుంటూ, మొదట పరిచయానికే ఇలాంటి మంచి వెల్కమ్ ఇస్తారని అస్సలు ఊహించలేదు అని అన్నాడు. అది విన్న అన్విత నవ్వు వస్తున్న ఆపుకుంటూ కార్తిక్ని వాష్ బేసిన్ దగ్గరకు తీసుకువెళ్ళిపోతుంది. కానీ కార్తిక్ తన ఫేస్ అంతా బాగా కడుక్కొని, అమ్మయ్య ఇప్పుడు పోయింది మంట అంటాడు. అది విని సారీ బావా అని అంటుంది. ఆ కొత్త పిలుపు వినగానే కార్తిక్ నవ్వుతూ ఏమన్నావు అని అడుగుతాడు. మా బావకి తమ్ముడు కదా, నాకు కూడా అందుకే నువ్వు నాకు బావే అవుతావు కదా అని అన్విత చెప్పింది. ఓ అవునా, సరే మరదల పిల్ల అని కార్తిక్ నవ్వాడు. అయినా వీళ్ళెక్కడికి వెళ్ళారు అని అన్విత అడిగింది. అన్నయ్య వదిన ఇద్దరు ఏదో పని మీద బయటకు వెళ్ళారంట, రావడానికి ఇంకాస్త టైం పడుతుంది, నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని ముందే వచ్చాను, ఇలా నీ చేతుల్లో బుక్ అయిపోయాను అని కార్తిక్ చెప్తాడు. ఆ మాట విని అన్విత నవ్వుకుంటుంది. అవును, మరి తాళాలు ఎలా అని అడుగుతుంది. మంగమ్మ దగ్గర తీసుకున్నాను. ఓ అలాగా అని అంది. అప్పుడే కార్తిక్, నేను నీ కళ్ళకి హీరోలా కనిపిస్తున్నాను కదా, నచ్చేసానా అని అన్నాడు. ఆ మాటకి అన్విత ఫేస్ సిగ్గుతో బ్లష్ అయింది. ఏంటి మొహమంతా అలా ఎర్రబడింది అని కార్తిక్ ఆట పట్టించాడు. నేనేం సిగ్గుపడలేదు, నిన్ను చూసి కాదు అని అన్విత మొహం పక్కకు తిప్పేసుకుంది. చూడడానికి మాత్రం బాగానే ఉన్నావులే, మా బావంత కాకపోయినా ఓకే అని నవ్వింది. ఓకేనా, నన్ను ఎంతమంది అమ్మాయిలు ఇష్టపడ్డారో తెలుసా అని కార్తిక్ స్టైల్గా అన్నాడు. అవన్నీ నాకెందుకు అని అన్విత భుజాలు ఎగరేస్తుంది. అప్పుడే కార్తిక్, సరే కాఫీ తాగుతావా అని అడిగాడు. ఏంటి, నీకు కాఫీ చేయడం కూడా వచ్చా అని సందేహంగా అడిగింది. కార్తిక్ వచ్చు అని కిచెన్లోకి వెళ్ళి మనసులో, నా కళ్ళల్లోనే పెప్పర్ స్ప్రే కొట్టావు కదా, అందుకే ఇప్పుడు నీకు ఈ చిన్న పనిష్మెంట్ ఇస్తాను మరదలి పిల్ల అని మనసులో అనుకున్నాడు. వెంటనే అన్విత కోసం కాఫీ తయారు చేస్తూ అందులో కొద్దిగా కారం వేసి తీసుకొచ్చి ఇదిగో కాఫీ అని ఆమెకు ఇచ్చాడు. థ్యాంక్ యూ బావా అని అన్విత నవ్వుతూ కప్ తీసుకుంది. ఒక సిప్ తాగగానే అబ్బా కారం అంటూ గట్టిగా అరిచి, ఏంటిది కాఫీలో కారం ఎందుకు వేశావు అని కోపంగా అడిగింది. కార్తిక్ నవ్వుతూ, నా కళ్ళల్లో స్ప్రే కొట్టావు కదా, ఇది దానికి చిన్న పనిష్మెంట్ అన్నాడు. వెంటనే అన్విత ఫ్రిడ్జ్ తెరిచి అందులో నుండి ఒక చాక్లెట్ తీసుకొని త్వరగా తినడం మొదలుపెట్టింది. తర్వాత కూల్ డ్రింక్ కూడా తీసుకొని తాగేసింది. అది చూసి కార్తిక్ నవ్వుకుంటూ తన కాఫీ తాగుతాడు. ఇది చిన్న పనిష్మెంట్ మాత్రమే అన్నాడు. అన్విత కోపంగా, నేను అప్పుడే సారీ చెప్పాను కదా అని అరిచింది. సారీ చెప్పేస్తే నాకు వచ్చిన నొప్పి తగ్గిపోతుందా అని కార్తిక్ అల్లరిగా అడిగాడు. అన్విత కోపంగా అతని వైపు ఒకసారి చూసి అక్కడి నుండి పైకి వెళ్ళిపోయి బాల్కనీలో నిలబడింది. కొద్దిసేపటి తర్వాత కార్తిక్ మరో కప్ కాఫీ తయారు చేసి బాల్కనీకి వచ్చాడు. మేడం గారు కోపం ఇంకా తగ్గలేదా అని, ఇదిగో ఈ కాఫీ మాత్రం నిజంగా బాగుంటుంది, తాగు చూడు అన్నాడు. నాకేం అవసరం లేదు అని అన్విత ముఖం తిప్పేసుకుంది. నమ్మకం లేకపోతే చూడు అంటూ కార్తిక్ తన కప్పులో నుండి ఒక సిప్ కాఫీ తాగి చూపించాడు. చూసావు కదా, నేను అరవలేదు కదా అని నవ్వాడు. సరే ఇవ్వు అని అన్విత కప్ తీసుకొని కాఫీ తాగడం మొదలుపెట్టింది. ఆమె కాఫీ తాగుతుండగా కార్తిక్ మనసులోనే నవ్వుకుంటూ, మేడం గారు నాకు మొదటి చూపులోనే నచ్చేశారు, చూస్తుంటే మీకు నేను కొంచెం నచ్చినట్టే ఉన్నాను అని అనుకున్నాడు. అప్పుడే అన్విత అతను తన వైపే చూస్తున్నట్టుగా గమనించి, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది. కార్తిక్ నవ్వుతూ, ఏం లేదు, నేను టేస్ట్ చేసి ఇచ్చిన కాఫీ ఎంత ఇష్టంగా తాగుతున్నావో చూస్తున్నా అన్నాడు. అప్పుడే అన్వితకు గుర్తొచ్చి అబ్బా అని అంటూ గట్టిగా అరుస్తూ ఆ కప్ పక్కన పెడుతుంది. ఏంటి మొత్తం తాగేశాక ఇప్పుడు గుర్తొచ్చిందా అని కార్తిక్ నవ్వుతూ ఆట పట్టిస్తాడు. ఛా నువ్వు అని అన్విత సిగ్గు కోపం కలిసిన ముఖంతో అంది. ఇద్దరు ఒకరితో ఒకరు
చూసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కింద హాల్లోకి వచ్చేశారు. సరే నీ గురించి చెప్పు అని కార్తీక్ అడిగాడు. నా గురించి చెప్పడానికి ఏముంది, మార్నింగ్ జిమ్కి వెళ్తా అని అన్విత అంది. జిమ్కి వెళ్తావా అని కార్తీక్ అడిగాడు ఆశ్చర్యంగా. వెళ్ళడమే కాదు, నేనే అక్కడ జిమ్ ట్రైనర్ అని అన్విత నవ్వుతూ చెప్పింది. ఏంటి, నువ్వు జిమ్ ట్రైనీవా అని కార్తీక్ ఆశ్చర్యంగా అడిగాడు. నేను కాకూడదా అని అన్విత కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది. అలాంటిది ఏం లేదు, ఊరికే అన్నాను అని అడిగాడు. అది అయ్యాక జాబ్కి వెళ్తాను. ఈ మధ్య ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను అని అన్విత అంది. ఏ కంపెనీ అని కార్తీక్ అడిగాడు. ఆర్ఆర్ కంపెనీ అని అన్విత చెప్పింది. ఏంటి ఆర్ఆర్ కంపెనీనా, నీకు ఆ కంపెనీ గురించి తెలుసా అని అన్విత అడిగింది. లేదు అని కార్తీక్ అన్నాడు. కానీ మనసులో మాత్రం రేపు ఆఫీస్లో కలిసినప్పుడు తెలుస్తుంది అని నవ్వుకున్నాడు. సాయంత్రం మళ్ళీ జిమ్కి వెళ్ళి కొంతసేపు ట్రైనింగ్ ఇస్తాను అంతే, మార్నింగ్ నుండి నైట్ వరకు బిజీగానే ఉంటాను అని అన్విత చెప్పింది. అంత కష్టపడి సంపాదించిన డబ్బుతో ఏం చేస్తారో అని కార్తీక్ వెటకారంగా అడిగాడు. మీరంటే కోటీశ్వర్లు కదా, మీకు అవసరం ఉండకపోవచ్చు, కానీ మేము అలా కాదు అని అన్విత నవ్వుతూ అనింది. నాకు ఒక డ్రీమ్ ఉంది. ఏంటది అని కార్తీక్ ఆసక్తిగా అడిగాడు. సొంతంగా ఒక జిమ్ పెట్టాలి. అందుకే ఇప్పుడు వేరే జిమ్లో పనిచేస్తూ ఆ డబ్బంతా సేవ్ చేస్తున్నా. అమ్మ నాన్నను అడిగితే డబ్బు ఇస్తారు కదా అని కార్తీక్ అన్నాడు. అది నాకు ఇష్టం లేదు. వాళ్ళు నా కోసం పొలం అమ్మి డబ్బు ఇస్తారు, కానీ నేను తీసుకొని నేను సంపాదించి నా కష్టంతో సంపాదించిన నా డబ్బుతో నేను నా కళను నెరవేర్చుకోవాలని అంటుంది అన్విత. ఆమె ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చూసి ఆమె మాటలకి కార్తీక్ చాలా సంతోషంగా అనిపిస్తుంది. తన కష్టం మాత్రమే నమ్ముకొని ముందుకు వెళ్ళాలి అనుకోవడంతో నిజంగా గొప్ప విషయం అని మనసులో అనుకున్నాడు. చాలా బాగుంది, నిజంగా నీ ఆలోచన నాకు నచ్చింది అని కార్తీక్ అన్నాడు. థ్యాంక్ యూ అని అన్విత చిరునవ్వుతో అంది. అలా ఇద్దరు అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే సూర్య, కావ్య ఇద్దరు ఇంటికి వచ్చారు. లోపలికి వచ్చి కార్తీక్, అన్విత ఇద్దరిని కలిసి కూర్చొని నవ్వుకోవడం చూసి ఇద్దరూ ఒకసారిగా ఆశ్చర్యపోయారు. రే ఎప్పుడు వచ్చావురా అని సూర్య కార్తీక్ని అడిగాడు ఆశ్చర్యంగా. ఇప్పుడే అన్నయ్య అని కార్తీక్ చెప్పాడు. కార్తీక్ బాగున్నావా అని కావ్య కూడా అడిగింది. వదిన మీరు ఎలా ఉన్నారు, మేము బాగున్నాం అని కావ్య చెప్పింది. అన్విత నువ్వెప్పుడొచ్చావే అని అడిగింది కావ్య. ఏంటక్క, ముందు మీ మరిదిని చూసి పలకరించి తర్వాత నన్ను పలకరిస్తున్నావా అడుగుతుంది. పో, నేను నీతో మాట్లాడను అని అన్విత బొంగమూతి పెడుతుంది. కావ్య కార్తీక్ ఫారెన్ నుండి వచ్చాడు కదా, అందుకే అడిగాను లేవే. ఆ మాటకి అన్విత, పో బావా, నువ్వు కూడా మీ తమ్ముడినే రాగానే పలకరించావు. నా పార్టీ కాదు, నువ్వు వెళ్ళిపో అంది. సూర్య ఎంతమంది ఉన్నా నేను ఎప్పుడూ నీ పార్టీనే అన్నాడు. వెంటనే కార్తీక్ నవ్వుతూ, అయితే నేను మా వదిన పార్టీ అని అన్నాడు. అయితే అందరూ గట్టిగా నవ్వేశారు. అప్పుడే మంగమ్మ అక్కడికి వచ్చి, కావ్యమ్మ చెప్పండి అని అడుగుతుంది. మంగమ్మ ఈరోజు కార్తీక్కి ఏమి ఇష్టమైతే అవే వండు అని చెప్తుంది. సరే అమ్మ అని మంగమ్మ చెప్తుంది. ఆ మాట వినగానే అన్విత బొంగమూతి పెడుతుంది. అది గమనించిన సూర్య, మంగమ్మ కార్తీక్ ఇష్టమైనవి మాత్రమే కాదు, అన్వితకి ఇష్టమైనవి కూడా చేయాలి అని అన్నాడు. సరే బాబు అని మంగమ్మ నవ్వుతూ చెప్తుంది. వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇక నలుగురు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా కావ్య అడిగింది, ఆఫీస్లో కాఫీ తీసుకువస్తా అని అనగానే, వద్దు వదిన, మేము ఆల్రెడీ తాగేశాం అని కార్తీక్ అన్నాడు. అవునా, ఎవరు చేశారు అని కావ్య అడిగింది. కార్తీక్ అన్విత వైపు చూసి, అన్విత చేసింది అన్నాడు. అవునా, అన్విత నీకు కాఫీ చేయడం కూడా వచ్చా అని అడిగింది ఆశ్చర్యంగా కావ్య. అన్విత కొంచెం ఇబ్బందిగా, అవునక్క, ఈ మధ్య కాఫీ చేయడం నేర్చుకున్నా అని అంది. అది విన్న సూర్యకి అసలు విషయం అర్థమై కాఫీ కార్తీక్ చేసి ఉంటాడని, కానీ కావ్య కావాలనే అన్విత పేరు చెప్పాడని గ్రహించి వెంటనే ఆ విషయం డైవర్ట్ చేయడానికి, సరే రండి అందరం కలిసి ఒక మంచి మూవీ చూద్దాం అని సూర్య అన్నాడు. అందరూ కలిసి హాల్లో కూర్చొని ఒక మంచి మూవీ పెట్టుకొని నవ్వుకుంటూ సరదాగా సమయం గడుపుతూ ఉన్నారు. కొద్దిసేపటికి మధ్యాహ్నం అయింది. మంగమ్మ అందరికీ భోజనం వడ్డించి అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని లంచ్ చేయడం మొదలుపెట్టారు. మంగమ్మ వంటలు సూపర్గా ఉన్నాయి అని కార్తీక్ అన్నాడు. అవును చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ అని మంగమ్మ అంది సంతోషంగా. అప్పుడే అన్విత, మంగమ్మ నాకు ఇష్టమైన కర్రీ చాలా చాలా బాగా చేసావు అంది. వెంటనే కార్తీక్ నవ్వుతూ,
కాదు, నాకు ఇష్టమైనవే కర్రీసే బాగా చేసింది అన్నాడు. కాదు, నాకు ఇష్టమైన కూరే బాగా వండింది అని అన్విత అంది. అలా ఇద్దరు చిన్నపిల్లలా వాదించుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళిద్దరిని చూసి సూర్య, కావ్య ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటున్నారు. అచ్చు, మనిద్దరం మొదట్లో ఎలా కొట్టుకునే వాళ్ళమో వీళ్ళు కూడా అలాగే ఉన్నారు అని సూర్య మెల్లగా అన్నాడు. అప్పుడు మంగమ్మ నవ్వుకుంటూ, అయ్య బాబోయ్, ఇంతకుముందు సూర్యబాబు, కావ్య అమ్మ ఇలా కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కాస్త తగ్గారు అనుకుంటే వీళ్ళు మొదలుపెట్టారా బాబు అనుకుంది. ఆ తర్వాత మంగమ్మ మళ్ళీ నవ్వుతూ, ఆపండి బాబు, అన్ని వంటలు నేనే చేశాను, వేరే వాళ్ళు ఏం చేయలేదు కదా, అందుకే అన్నీ బాగానే ఉంటాయి అనడంతో అందరూ నవ్వేశారు. అంతే. కార్తీక్, అన్విత ఇద్దరూ కూడా నవ్వుకున్నారు, సైలెంట్ అయిపోయారు. భోజనం పూర్తయ్యాక కార్తీక్ లేచి, సరే వదిన, నేను బయలుదేరతాను, అప్పుడప్పుడు వస్తూ ఉండు అని చెప్పింది కావ్య. సరే కార్తీక్ అని కావ్య అంది. అప్పుడు సూర్య, అన్నయ్య నాకు జాబ్ వచ్చింది. అవునా, ఎక్కడా? మా కంపెనీ ఫారెన్లోది కదా, ఇండియాలో కూడా దాని బ్రాంచ్ ఉంది, అందుకే ఇండియాలోనే జాయిన్ అయ్యాను. ఓ అలాగా, మంచిది అని సూర్య సంతోషంగా అన్నాడు. సరే వదిన, ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకొని రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి. సరే కార్తీక్, ఆల్ ద బెస్ట్ అని కావ్య అంది. అన్విత కూడా లేచి, సరే అక్క, నేను కూడా వెళ్తాను, బాయ్ అంది. సరే, జాగ్రత్తగా వెళ్ళండి అని సూర్య, కావ్య ఇద్దరు చెప్పి వాళ్ళని పంపించడానికి బయటికి వచ్చారు. ఇక కార్తీక్ తన బైక్ స్టార్ట్ చేశాడు. అన్విత కూడా తన స్కూటీ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎంత ప్రయత్నించినా అది స్టార్ట్ అవ్వడం లేదు. ఏమైంది అని కావ్య అడిగింది. ఏమో అక్క, స్టార్ట్ అవ్వడం లేదు అని అన్విత అంది. అప్పుడే కావ్య కార్తీక్ వైపు తిరిగి, కార్తీక్, నువ్వు అన్వితని ఇంటి దగ్గర కొంచెం దించుతావా, దీనికి నేను రిపేర్ చేయించి రేపు ఇంటికి పంపిస్తా అంది. సరే వదిన అని కార్తీక్ అన్నాడు. సరే అని అన్విత నవ్వుతూ కార్తీక్తో వెళ్ళడానికి వెళ్ళు అని సూర్య కూడా చెప్తాడు. సరే బావా అని అన్విత అంది. జాగ్రత్తగా వెళ్ళండి అని సూర్య, కావ్య ఇద్దరు చెప్తారు. సరే అని చెప్పి కార్తీక్ బైక్పై అన్విత వెనక కూర్చుంది. ఇద్దరు చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటూ బయలుదేరారు. అప్పుడే అన్విత, అవును, కాఫీ నువ్వు చేసి నా పేరెందుకు చెప్పావు? నువ్వు నేను వేరు కాదు కదా అని చిన్నగా అన్నాడు. ఆ మాట వినగానే అన్విత మనసులో నుండి కూడా బయటకు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. అలా ఉండగా భారీ వర్షం మొదలైంది. ఇద్దరు తడుస్తూ వర్షం నుండి తప్పించుకోవడానికి చుట్టూ ఎక్కడైనా ప్లేస్ ఉందేమో అని చూస్తూ ఉండగా కొద్ది దూరంలో ఒక చిన్న బస్ స్టాండ్ కనిపించడంతో అక్కడికి వెళ్ళి బైక్ ఆపాడు. ఇప్పటికే అన్విత పూర్తిగా తడిచిపోయి ఉండడంతో తడిచిపోయింది. అక్కడ నిలబడి ఉన్న ముగ్గురు యువకులు ఆమె వైపు అసభ్యంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళ చూపులు చూసిన అన్విత కోపంగా వచ్చి పిడికిలు బీంచి వాళ్ళను కొట్టాలి అని అనుకొని కొట్టేలా చూస్తూ ఉంది. అది గమనించిన కార్తీక్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన షర్ట్పై ఉన్న కోట్ తీసి భుజాలపై కప్పాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు వైపు తిరిగి కోపంగా ఒక్క చూపు చూశాడు. ఇంకోసారి తన వైపు చూస్తే ప్రాణాలు వదిలేస్తారు అన్నట్టుగా అతను చూపుతోనే హెచ్చరించాడు. ఆ చూపుకి భయపడి ఆ ముగ్గురు అక్కడ నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. అది చూసిన అన్విత ఆశ్చర్యంగా, ఏం చేశావు, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగింది. నేనేం చేయలేదు అని కార్తీక్ ప్రశాంతంగా చెప్పాడు. అన్విత మాత్రం మనసులోనే థ్యాంక్ యూ బావా అని అనుకుని చిన్న చిరునవ్వు నవ్వుకుంది. కొద్దిసేపటికి వర్షం తగ్గింది. ఇద్దరు మళ్ళీ బైక్ స్టార్ట్ చేసుకొని అన్విత ఇంటి దగ్గరకు చేరుకున్నారు. రా, నువ్వు కూడా లోపలికి రా అని అన్విత అంది. వద్దులే, నేను వెళ్తాను అన్నాడు కార్తీక్. అయ్యో రా బావా, ఒకసారి లోపలికి వచ్చి వెళ్ళిపో అని బలవంతం చేయడంతో సరే అని కార్తీక్ లోపలికి వెళ్ళాడు. వాళ్ళిద్దరిని చూసిన లక్ష్మి, అరే కార్తీక్, ఎలా ఉన్నావు బాబు అని అడిగింది. బాగున్నానండి అని కార్తీక్ నవ్వుతూ చెప్పాడు. ఏంటి బాబు ఇంత తడిచిపోయావు అని అడిగింది. అప్పుడే జరిగిన విషయం అంతా అన్విత చెప్పింది. అయ్యో అలాగా అని లక్ష్మి అంది. సరే బాబు, ముందు వెళ్ళి డ్రెస్ కాస్త ఆరబెట్టుకో అని చెప్పింది. సరే ఆంటీ అని కార్తీక్ తన షర్ట్ విప్పి ఆరబెట్టుకొని పక్కన పెట్టాడు. అన్విత డ్రెస్ మార్చుకొని కిందకి రాగానే లక్ష్మి వంటగదిలో నుండి పిలిచి, అన్విత, ఈ కాఫీ కార్తీక్కి ఇచ్చిరా అమ్మా, వర్షంలో బాగా తడిచాడు కదా. సరే అమ్మా అని అన్విత కాఫీ తీసుకొని తెరిచి
మెల్లగా లోపలికి అడుగుపెట్టింది. అప్పటికే కార్తీక్ పూర్తిగా తడిచి షర్ట్ తీసేసి టవల్తో తను తుడుచుకుంటూ ఉన్నాడు. ఒక్కసారిగా అతన్ని అలా చూసి అన్విత క్షణం పాటు అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయింది. అది గమనించిన కార్తీక్ చిన్నగా నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి, ఏంటి అలా చూస్తున్నావు అని కనుబొమ్మలు ఎగరేశాడు. అన్విత ఒక్కసారిగా తేరుకొని, అది అలాంటిది ఏం లేదు, ఇదిగో కాఫీ అంటూ కప్పు అతని చేతిలో పెట్టింది. కార్తీక్ కప్పు తీసుకొని, అంత తొందరగా వెళ్ళిపోతావా? కాసేపు నా కోసం కంపెనీ ఇవ్వచ్చు కదా అన్నాడు. నేను కాఫీ తెచ్చుకోలేదు కదా, నేను వెళ్ళిపోతా అని తడబడుతూ అంది అన్విత. అన్విత అడిగింది, అలాగే అయితే దీనికి కూడా ఒక అయితే కప్పులో ఉన్న కాఫీని కొంచెం సాసర్లో వేసి అన్వితకి అందించాడు. ఇదిగో ఇప్పుడు ఇద్దరం కలిసి తాగొచ్చు అన్నాడు. అన్విత నవ్వుతూ, ఎక్కడ నేర్చుకున్నావు ఇలాంటివన్నీ? నీ గర్ల్ ఫ్రెండ్స్తో పార్టీల ప్రాక్టీసా అని ఆట పట్టించింది. కార్తీక్ వెంటనే ఆమె కళ్ళలోకి చూస్తూ, విదేశాల్లో చదివాను కానీ ఆ చిన్న చిన్న అల్లర్లన్నీ ఎవరి దగ్గర చేయలేదు, నీ దగ్గర తప్ప అన్నాడు. ఆ మాట విన్న అన్విత బుగ్గలు ఎర్రబడ్డాయి. సిగ్గుతో కిందకు చూస్తూ, ముందు కాఫీ తాగు, లేకపోతే చల్లారిపోతుంది అంది. సరే మేడం అని కార్తీక్ నవ్వుతూ ఇద్దరు చిన్న చిన్న మాటలు చెప్పుకుంటూ కాఫీ తాగేశారు. కాఫీ అయిపోయిన తర్వాత అన్విత కప్పు సాసర్ చేతిలోకి తీసుకొని, సరే నేను కిందకి వెళ్తాను, నువ్వు త్వరగా రా అంది. సరే వస్తా అని కార్తీక్ చిన్న చిరునవ్వుతో చెప్పాడు. అన్విత కూడా చిన్నగా నవ్వుకొని అన్విత కిందకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ కార్తీక్ మనసులో, ఈ అమ్మాయితో గడిపే ప్రతి క్షణం ఎంతో ప్రత్యేకంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు, చిన్న చిరునవ్వు నవ్వుతూ. హాయ్ ఫ్రెండ్స్, కాస్త ఎక్కువ స్టోరీ ఉండడం వల్ల కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. కొంచెం అక్కడక్కడ కొంచెం ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. కొంచెం అయితే ప్రస్తుతానికి చెప్పడానికి అయితే అవ్వట్లేదు, స్టోరీ చెప్పడానికి కూడా నా వల్ల కాస్త హెల్త్ అయితే బాగాలేదు, కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్.